వెల్కమ్ టు చేతు వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను బీడ్స్తో ఈ అందమైన కలర్ఫుల్ కలశాన్ని చూపించడానికి మేము ముందుకు వచ్చాను. చూసారు కదా, ఎల్లో, గ్రీన్, వైట్, రెడ్ బీడ్స్తో ఈ కలశాన్ని నేను తయారు చేస్తున్నాను. ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా వైట్ బీడ్స్ కొన్ని తీసుకోవాలి. థ్రెడ్, సీజర్ నార్మల్గా ఎప్పట్లాగానే యూజ్ చేస్తాం కదా. తర్వాత ఈరోజు ఎల్లో కలర్ అండ్ గ్రీన్, రెడ్ కలర్లండి. ఇవి క్రిస్టల్స్ కాదు, బీడ్స్ అనే పిలుస్తారు వీటిని. సేమ్ వైట్ బీడ్స్ ఎలా ఉంటాయో ఈ బీడ్స్ కూడా అలానే ఉంటాయి. చూసారు కదా, ఇలా రౌండ్గా ఉంటాయన్నమాట పాలిషింగ్తో. క్రిస్టల్స్ ఏమో గ్లాస్ పాలిషింగ్తో ఉంటాయి, ఇవేమో నార్మల్ కలర్ పాలిషింగ్తో ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఎల్లో కలర్ బీడ్స్తో స్టార్ట్ చేద్దాం. ఈ ఎల్లో కలర్ బీడ్స్ ఎందుకు తీసుకున్నా అంటే కలశం మీద కొబ్బరికాయ షేప్ కోసం అని నేను ఇది వాడుతున్నా అండి. ముందుగా ఇలా 4 ఎల్లో కలర్ పూసలు తీసుకొని స్టార్ట్ చేయాలి. ఈ బేసిక్ 4 బీడ్స్ మెథడ్ అన్నమాట, 4 పూసల మెథడ్ ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా 4 పూసలతో ఒక ఫ్లవర్ని కొట్టి తర్వాత 3 పూసలు పెట్టుకొని ఇంకొక ఫ్లవర్ని కూడా కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కుట్టే ఈ డిజైన్ చిన్న కీ చైన్ లాగా, అంటే ఎటు చూసినా 4 వరుసలు 4 పూసలతో కుడతాం కదా, ఆ షేప్ వచ్చేలాగా అయితే కుట్టాలండి. అప్పటి వరకు నేనైతే మీకు ఈ కలశం గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇలాంటి పూసల కలశాన్ని ఇంటి అలంకరణకు ఉపయోగించవచ్చు. రంగురంగుల పూసలతో తయారు చేయడం వల్ల ఇది చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు స్టాక్ ఉండే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అండి. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం కొత్త వాళ్ళు నేర్చుకునేటప్పుడు మాత్రం చూసి చేసుకోవాల్సి ఉంటుంది. అలవాటు అయిపోయింది అనుకోండి, నేను చూపిస్తున్నట్టే సేమ్ కుట్టారనుకోండి కాసేపట్లో అయిపోతుందండి. ఒక 15 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. పూజా కార్యక్రమంలో ఈ కలశానికి ప్రత్యేక స్థానం ఉంటుంది, మీకు కూడా తెలుసు కదా. ఈ గ్రీన్ పూసలు ఆకుల పచ్చిదనం అన్నమాట, ఇది అభివృద్ధికి సూచిక. రెడ్ పూసలేమో శక్తి, మంగళంని సూచిస్తాయి. వైట్ బీడ్స్ ఏమో పవిత్రత, ప్రశాంతతకు ప్రతీక అన్నమాట. ఎల్లో బీడ్స్ మాత్రం శుభం, సంపదను సూచిస్తాయి. ఈ టాపిక్స్ అయితే మీకు తెలుసు కదా. ప్రతి పూసను నేను జాగ్రత్తగా అల్లి ఈ అందమైన డిజైన్ను తయారు చేస్తున్నా అండి. ఇది పూజ గది, లివింగ్ రూమ్ లేదా గోడల అలంకరణకు చక్కగా సరిపోతుంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకున్నా కూడా సూపర్ లుక్ ఉంటుందన్నమాట. ఈ బీడ్స్తో ఇన్ని రకాల ఐటమ్స్ చేయొచ్చని నేను ముందుగా అనుకోలేదండి. ఎంతసేపటికి హ్యాండ్ బ్యాగ్స్, కీ చైన్లు, ఫోన్ పౌచ్లు ఇలా కుడుతూనే వెళ్ళాను. కస్టమర్ల బిజీతోనే ఉండిపోయాను. పార్టీలకని, గిఫ్ట్లకని ఇలా నాకు ఆర్డర్స్ వచ్చేవి. ఆర్డర్స్ తీసుకొని కుట్టడమే సరిపోయేది. కొన్ని డేస్కి నాకు బోర్ వచ్చేసింది, ఇంకా ఎన్ని రోజులని హ్యాండ్ బ్యాగ్స్ కుట్టాలి అని. తర్వాత ఇంకా అనుకున్నాను, ఇన్ని కలర్ఫుల్ బీడ్స్ ఉన్నాయి కదా, వీటితో కొన్ని ఏమన్నా చేద్దాము అని. ఇప్పుడైతే ఎల్లో కలర్ బీడ్స్తో వర్క్ అయిపోయిందండి. సేమ్ నేను చెప్పిన విధంగానే కుట్టాలి. తర్వాత గ్రీన్ పూసలు పోసుకున్నాను. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్స్తోనే మనకు వర్క్ అన్నమాట. గ్రీన్ బీడ్స్ లీవ్స్ లాగా కుట్టాలి. ఇలా 3 పూసలు, ఒకటి ఎల్లో పూస, 2 గ్రీన్ పూసలు తీసుకొని ఇట్లా కుట్టాలి. ఇవి ఆకుల షేప్ అన్నమాట. ఇప్పుడు మనం కొట్టేది పైన కొబ్బరికాయ షేప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆకుల షేప్ కుడుతున్నాను. చూడండి, 3 పూసలు ముందు తీసుకున్నాను, ఇప్పుడు 2 పూసలు తీసుకొని కుడుతున్నాను. సేమ్ ఇలానే ఈ చివర్లు ఎలా కుట్టామో ఆ చివర్లు కూడా సేమ్ చూసారు కదా. అటువైపు కూడా మధ్యలో ఇప్పుడు ఒక గ్రీన్ పూస, ఒక ఎల్లో పూస తీసుకోవాలి. ఇలా కుట్టాల్సి ఉంటుంది. అటు చివరి వరకు కూడా సేమ్ అట్లనే కుట్టాలండి. హ్యాండ్మేడ్ ఐటమ్స్ అందం మనం కొట్టే శ్రమలో కనిపిస్తుందండి. చిన్న చిన్న పూసలతో పెద్ద అందాన్ని సృష్టించవచ్చని క్రాఫ్ట్ నిరూపిస్తుంది మనకైతే. చూసారు కదా, ఇలా కొట్టాల్సి ఉంటుంది. ఇది పూసలతో చేస్తున్నాం కదా, ఈ కలశం చాలా అందంగా కనిపిస్తుంది చివర్లో మాత్రం. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మంగళ చిహ్నంగా ఈ కలశాన్ని అంటారు కదండి. ఈ కలశంతో చాలా అంటే చాలా పనులు చేస్తాము. ఈ కలశంని లక్ష్మీదేవి నివాసంగా కూడా భావిస్తారు. ఇప్పుడైతే గ్రీన్ పూసలతో మనకు వర్క్ అయిపోయింది. నెక్స్ట్ వైట్ బీడ్స్ పెట్టుకుందామండి. అంటే మామిడాకులు ఆ షేప్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాట్ షేప్ కుట్టబోతున్నాము.
ఇప్పుడు 2 వైట్ బీడ్స్, ఒక గ్రీన్ బీడ్స్ తీసుకొని ఇలా కుట్టాల్సి ఉంటుంది. ఈ లైన్ మొత్తం కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. కొన్ని వైట్ బీడ్స్ పడతాయి, కొన్ని గ్రీన్ బీడ్స్ పడతాయన్నమాట. చూసారా వైట్ బీడ్స్‌తో అయితే తీసుకొని కుట్టాను. ఒక ఫ్లవరు. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ పూస తీసుకోవాలి, ఒక వైట్ పూస. స్టార్టింగ్‌లో 3 వచ్చాక నెక్స్ట్ నుంచి 2 పూసలే వస్తాయన్న మెథడ్ అయితే మీకు ఐడియా ఉంది కదా! సేమ్ ఇలానే కుట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క దాన్ని కొంచెం గట్టిగా ఉండాలి అంటే 2 వరుసలు కుట్టేసుకోండి. షేప్ కరెక్ట్‌గా రావాలంటే మాత్రం 2 వరుసల్లో కుడితే సరిపోతుంది మధ్య మధ్యలో. ప్రతి పూస కుట్టాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో అలా కుడితే స్టిఫ్‌గా కూర్చుండిపోతుంది అన్నట్టు. ఒక ప్యాచ్ లాగా వస్తుంది. చూసారు కదా, మళ్ళీ 2 బీడ్స్ తీసుకున్నాను, ఇలా కుట్టేసాను. ఇటువైపు ఏ విధంగా వచ్చిందో అటువైపు కూడా సేమ్ అవే బీడ్స్ అలానే పెట్టి కుట్టాల్సి ఉంటుందండి. అంటే వైట్ బీడ్ గ్రీన్ బీడ్స్తోనే కుట్టాల్సి ఉంటుంది. సేమ్ అంతే. ఇప్పుడు పైన షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు కింద ఆ కుండ షేప్, చిన్న కుండ షేప్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ షేప్లో నేను స్వస్తిక్ని కూడా ఇచ్చాను అన్నమాట. రెడ్ కలర్ పూసలు ఉన్నాయి కదా, ఆ పూసలతో స్వస్తిక్ కూడా కుట్టినా. ముందుగా వైట్ బీడ్స్ తీసుకోవాలి. ఈ కింద స్టార్ట్ చేస్తున్నాను. వైట్ బీడ్స్ 3 తీసుకొని కుట్టాక నెక్స్ట్ రెడ్ బీడ్స్ కొన్ని సైడ్కి పోసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక రెడ్ పూస అండ్ వైట్ పూస తీసుకొని వేసేయాలి. స్వస్తిక్ ఒక లైన్ స్వస్తిక్ కూడా వచ్చేలాగా చేస్తున్నా. మరీ వైట్ బీడ్స్ ఉంటే బాగాలేదనిపించింది. సో స్వస్తిక్ వచ్చేలాగా నేను డ్రాయింగ్ చేసుకొని కుడుతున్నా అన్నట్టు. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసాను కదా, చూస్తుండగానే 10 నిమిషాల్లో పైన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా ఇంట్రెస్ట్తో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వైట్ బీట్ అండ్ రెడ్ వైట్ పెట్టేసి నెక్స్ట్ మెథడ్ కుట్టాల్సి ఉంటుంది. ఈ మధ్యలోకి వచ్చాక కొంచెం షేప్ తగ్గించాం కదా, ఇప్పుడు కింద షేప్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పూసలు పడతాయి అన్నట్టు. సేమ్ ఇలా అన్నట్టు. అంటే స్వస్తిక్లో అటొక లైను ఇటొక లైన్ వచ్చేలాగా ఎంట్రన్స్ పూసలు అన్నట్టు ఇవి. ఇప్పుడు మళ్ళీ ఇలా 2 బీడ్స్ తీసుకొని కుట్టాల్సి ఉంటుంది. ఈ కలశం గురించి కొన్ని అయితే నాకు తెలిసినవి చెప్తాను. కలశంలో నింపిన నీరంట జీవానికి ప్రతీకకు సూచిక. మామిడి ఆకులేమో పంచభూతాలకు, కొబ్బరికాయ సంపూర్ణతకు ప్రతీక అంట. పూజలు, వ్రతాలు, వివాహాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో కలశ స్థాపన అయితే తప్పనిసరిగా ఉంటుంది. అది మనకు కూడా తెలుసు కదా. కలశాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తారండి. దేవతలను ఆహ్వానించే దైవిక భావంగా ఈ కలశాన్ని చెప్తారంట. బీడ్స్తో అయితే మన వర్క్ అవుతూనే ఉంది. ఆల్రెడీ ఒక లైన్ వచ్చేసింది. ఎక్కడ అంటే స్వస్తికి సంబంధించింది పైన ఉంది కదా, ఆ లైన్ వచ్చేసింది. మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఇలా కొట్టాలి. ఈ రెడ్ పూసలతోనే మన కలశం మాత్రం మంచి లుక్ వచ్చిందండి. ఎందుకంటే రెడ్ డార్క్ కలర్గా ఉంది కదా, సో దాంతో సూపర్ లుక్ అనిపించింది నాకైతే. ఈ క్రిస్టల్స్ ఏమో అన్నీ డార్క్ ఉంటాయి, బట్ ఈ కలర్స్ మాత్రం కొంచెం లైట్ దొరుకుతాయి మనకి. డార్క్ కూడా ఉంటాయి, డార్క్ తీసుకుంటే కలర్ చేంజ్ అవుతుందేమని నేను కొంచెం లైట్లో తీసుకుంటాను. అన్నీ కలర్ షేడ్ ఏమి ఊరికే అవ్వవండి, కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కలశంలో ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మన పూజ గదిలో ఇట్లా అంటించుకోవచ్చు. ఒక 4-5 కొట్టేసుకొని అంటించుకుంటే చాలా బాగుంటుంది, మంచి కళ వస్తుంది మన పూజ గదికి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ఒక 3-4 చేసుకొని అట్లా పెట్టేసుకోండి పూజ గదిలో. అంటే వాళ్ళకి అతికించుకోవడం అన్నమాట. ఈ వీడియోలో ఒక్క పూస కూడా మిస్ అవ్వకుండా ప్రతి పూసను చూపిస్తూ కుడుతున్నా అండి. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారన్నమాట, ఇది చూపించక్క వీడియోలో, మేము ఇంట్లో నేర్చుకుంటాము అని, నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిలు. అందుకోసమని ప్రతి పూసను చూపిస్తూ కుడుతున్నాను, ఏ డౌట్ రాకుండా. మీకు ఏ డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మళ్ళీ 3 పూసలు తీసుకొని ఈ చివరిలో కుట్టాల్సి ఉంటుంది. స్వస్తిక్ అయితే హాఫ్ షేప్ వచ్చింది మనకు, ఎస్ అనే షేప్ మాత్రం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇలా వైట్ బీడ్స్ తీసుకోవాలి, 3 తీసుకొని కుట్టాలి కింద లైన్ కన్నా మొత్తం. మధ్యలో ఉంటే 2 బీడ్స్ వస్తాయి. ఎప్పుడు కానీ అట్ లాస్ట్కి 3 పూసలు పడతాయి అన్న విషయం మనకు తెలిసిందే. మధ్యలో 2 పూసలే పడతాయి.
ఇలా కుట్టేశాక మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ పూస తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేసిందండి. నేను డ్రాయింగ్ తీసుకున్నాను కాబట్టి దాన్ని చూసుకుంటూ స్పీడ్గా కుట్టేసుకున్నాను. ఈ కలశానికి ఇంకో పేరు కూడా పూర్ణకుంభం అనొచ్చేమో అండి. పూర్ణకుంభం అతిథి సత్కారం, గౌరవం, మంగళానికి ప్రతీకగా కూడా చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. కలశ దర్శనం మనసుకు ప్రశాంతత కలిగిస్తుందంట. మన సాంప్రదాయంలో కలశం పెట్టినాకనే ఏ పూజనైనా స్టార్ట్ చేస్తారు. ఇవి గృహప్రవేశాలకు గిఫ్ట్‌లా కూడా ఇవ్వచ్చండి మీరు. నేను చిన్న సైజులో కుడుతున్నాను మీకు చూపించడానికని. దీన్ని పెద్ద సైజులో కూడా కుట్టుకోవచ్చన్నమాట మీరు. చిన్న సైజులో 2 కొట్టి పూజ గదిలో అలా పెట్టుకుందాం అన్నట్టు అది చేశాను. కానీ పెద్దగా కూడా కుట్టొచ్చని నేను డ్రాయింగ్ వేశాక నాకు అర్థమైంది. ఇప్పుడైతే మనం చివరికి వచ్చేసాము. ముందుగా వైట్ బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ లైన్కి మాత్రం. స్వస్తిక్ కంప్లీట్గా వచ్చింది. ఇంకొక 2 లైన్స్ వేసుకున్నాము అంటే మనం కుట్టే ఈ కలశం కంప్లీట్ అయిపోతుందండి. 3 వైట్ బీడ్స్ తీసుకున్నాక మళ్ళీ ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. 2 బీడ్స్ తీసుకొని కుట్టాలి. ప్రతి వీడియోలో చెప్తాను, స్టార్టింగ్లో 3 బీడ్స్ వచ్చాక నెక్స్ట్ నుంచి 2 బీడ్స్ మనకు అవసరం అవుతాయని చెప్తాను కదా. అలా స్వస్తిక్లో కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు పెట్టే ఈ పూసలతో అవుతుందేమో, కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా, ఆ 2 పూసలు పెట్టేసరికి ఎంత అందం వచ్చిందో. అప్పటిదాకా అన్కంప్లీట్గా ఉండేది. ఈ 2 పూసలు పెట్టగా కంప్లీట్ అయిపోయింది ఈ స్వస్తిక్ అనేది. ఇప్పుడు మళ్ళీ 2 వైట్ బీడ్స్ తీసుకొని ఈ స్వస్తిక్ రెడ్ పూసలతో ఉంది కదా అక్కడ కుడితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. చూడండి కంప్లీట్గా వచ్చింది. ఇలా అయితే వచ్చింది ప్రజెంట్. ఇంకా కింద ఇంకొక లైన్ వేసుకుందామండి. దానికి 3 వైట్ బీడ్స్ యూజ్ అవుతాయి. అంటే అక్కడ వరకు రెడ్ పూసతో వదిలేయకుండా ఇంకొకటి వేసామనుకోండి కొంచెం కంప్లీట్గా నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఫినిషింగ్ అనేది. అందుకే ఇంకొక లైన్ వేస్తున్నాను. తర్వాత 2 వైట్ బీడ్స్ తీసుకొని ఇలా ఈ వైట్ బీడ్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం గట్టిగా లాగే కుట్టండి, స్టిఫ్గా ఉంటుందన్నమాట. కొంచెం లూజ్ అయినా కూడా షేప్ అవుట్ అయిపోతుంది. మనం చేసే ఈ వర్క్లో ఈ కుట్టడమే ఇంపార్టెంట్. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో. ఎల్లో, గ్రీన్, రెడ్, వైట్తో ఈ కలశం మాత్రం కంప్లీట్ చేసేసినాను నేను. ఇలానే ఇంకొకటి కూడా కుట్టి పెట్టాను. బీడ్స్తో చేసిన ఈ కలశం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.